బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పార్టీ పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీని నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందిందిగా పోలీసులు విచారణలో తేలించింది. అయితే రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు కూడా ఉన్నట్లు పోలీసులు చెప్తున్నారు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ఇక ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, బెంగళూరు అటు ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని జిఆర్ ఫామ్ హౌస్లో నిన్న నైట్ రేవ్ పార్టీ జరిగింది. నిన్న నైట్ 10 o'clockకి స్టార్ట్ అయిన రేవ్ పార్టీ ఎర్లీ మార్నింగ్ 3 o'clockకి ఇటు బెంగళూరు క్రైమ్ బ్రాంచ్ స్పెషల్ పోలీసులు అక్కడికి వెళ్ళే వరకు కంటిన్యూగా నడుస్తూనే ఉంది. అయితే ఈ రేవ్ పార్టీలో పోలీసులు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ సర్చ్ చేస్తే అక్కడ లిక్కర్తో పాటు మొత్తం 17 grams MDMA అలాగే కొకైన్ కూడా పోలీసులు అక్కడ స్వాధీనం చేసుకున్నారు. ఆ తర్వాత అసలు ఈ పార్టీ ఎందుకు జరిగింది ఏంటి అనే డీటెయిల్స్ అన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. అయితే ఈ జిఆర్ ఫామ్ హౌస్ అనేది ఇటు గోపాల్ రెడ్డి అని హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి. ఇతను రియల్ ఎస్టేట్ కాన్కార్డ్ రియల్ ఎస్టేట్ కంపెనీకి ఇతను ఎండీగా ఉన్నాడు. యాక్చువల్గా ఇతను హైదరాబాద్కు సంబంధించిన వ్యక్తి అయినా ఇటు బెంగళూరులో ఎక్కువగా ఇతను రియల్ ఎస్టేట్ యాక్టివిటీస్ చేస్తాడు. సో బెంగళూరు ఎలక్ట్రానిక్ సిటీ ఆ ఏరియాలో ఎక్కువ కమర్షియల్ కాంప్లెక్స్లు వీళ్ళు కడుతూ ఉంటారు. కాన్కార్డ్కు సంబంధించిన గ్రూప్కు సంబంధించిన ఎండీ ఇతను. సో హైదరాబాద్ నుంచి వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యాడు. సో అతని ఫామ్ హౌస్లో నైట్ ఈ రేవ్ పార్టీ జరిగింది. సో ఇతని ఫామ్ హౌస్ అయినా ఇటు వాసు హైదరాబాద్కు సంబంధించిన వాసు అనే వ్యక్తి బర్త్డే అక్కడ జరుగుతుంది కాబట్టి ఆ బర్త్డేలో ఆ ట్రీట్ ఇవ్వడానికి ఒక 100 మంది VVIPలను పిలిచి ఈ జిఆర్ ఫామ్ హౌస్లో అతను ట్రీట్ ఇచ్చాడు. సో అదే పార్టీ ఎర్లీ మార్నింగ్ 3 o'clock వరకు జరిగింది. సో ఈ పార్టీలో బెంగళూరుకు సంబంధించిన వాళ్ళే కాకుండా ఏపీకి సంబంధించిన కొంతమంది ప్రముఖులు అలాగే ఇటు హైదరాబాద్కు సంబంధించిన కొంతమంది ప్రముఖులు ఉన్నట్లు తెలుస్తోంది. సో దీనిలోనే కొంతమంది టాలీవుడ్కు సంబంధించిన సినీ ప్రముఖులు కూడా ఇదే రేవ్ పార్టీలో పాల్గొన్నట్టు చెప్తున్నారు పోలీసులు. అయితే బెంగళూరు మీడియా కథనాల ప్రకారము ఇటు టాలీవుడ్ నటి యాక్టర్ హేమ కూడా అందులో ఉందని చెప్తున్నారు. కానీ ఆమెను కాంటాక్ట్ చేసినప్పుడు మాత్రం ఆమె నేను ఇంకా హైదరాబాద్లోనే ఉన్నాను, నా పైన దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె చెప్తూ వస్తుంది. సో మరోవైపు ఏపీకి సంబంధించిన ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి కారు అక్కడే ఉంది. సో అతని బెంజ్ కారు అలాగే ఎమ్మెల్యే స్టిక్కర్ కూడా ఆ బెంజ్ కారు పైన ఉంది. కానీ అతను మాత్రం ఇది నా కారు కాదు, నాకు సంబంధించిన కారు అయితే ఇది కానే కాదు, బెంజ్ కారు నాకు లేనే లేదంటూ కూడా అటు కాకాని కూడా దీన్ని కొట్టిపాడేస్తున్నారు. సో ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పోలీసులు మొత్తం 100 మంది VVIPలు ఈ పార్టీలో పాల్గొన్నట్లు పోలీసులు గుర్తించారు. సో దానిలో 62 మందిని పోలీసులు అదుపులోకి తీసుకొని ఎలక్ట్రానిక్ సిటీ పోలీస్ స్టేషన్కి తరలించారు. సో దానిలో ప్రస్తుతానికి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ 17 grams కొకైన్ దొరికింది అలాగే MDMA దొరికింది కాబట్టి వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ అలాగే ఆ యూరిన్ శాంపిల్స్ తీసుకున్న తర్వాతనే వాళ్ళందరినీ పంపిస్తామని ఇటు ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేసిన వాళ్ళు 100 members. దీనిలో ఎంతమంది డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అనేది ప్రస్తుతానికి తెలియదు కాబట్టి వాళ్ళందరి శాంపిల్స్ తీసుకొని పంపించినట్లయితే సో దాంట్లో ఎవరెవరు డ్రగ్స్ తీసుకున్నారు ఏంటి అనే విషయాలన్నీ బయటకు పడే అవకాశాలు ఉన్నాయని తెలుస్తుంది. ఇక మరోవైపు ఈ ఫామ్ హౌస్కు సంబంధించిన ఓనర్ అలాగే ఈ బర్త్డే పార్టీ హోస్ట్ చేసిన వాసు వీళ్ళిద్దరిని కూడా పోలీసులు ప్రస్తుతానికి అదుపులోకి తీసుకున్నామని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళను కాంటాక్ట్ చేసి వాళ్ళని డీటెయిల్స్ అడిగితే ఈ రేవ్ పార్టీలో ఎవరు డ్రగ్స్ సప్లై చేశారు ఏంటి, ఎవరెవరిని పిలిచారు, అసలు ఈ పార్టీకి సంబంధించి ఎంతమంది ఉన్నారనే పూర్తి డీటెయిల్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇటు పార్టీ హోస్ట్ చేసిన పర్సన్ అలాగే ఈ జిఆర్ ఫామ్ హౌస్కు సంబంధించిన ఓనర్ వీళ్ళిద్దరిని కూడా అదుపులోకి తీసుకుంటామని ఇటు బెంగళూరు పోలీసులు చెప్తున్నారు. సో దీనిలో ముఖ్యంగా ఇటు హైదరాబాద్కు సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, ఏపీకి సంబంధించిన వాళ్ళు ఎంతమంది ఉన్నారనే దానిపైన కూడా ప్రస్తుతానికైతే పోలీసులు బెంగళూరు పోలీసులు ఆరా తీస్తున్నారు. సో ప్రస్తుతానికి వన్స్ అందులో ఇప్పుడు వీళ్ళు అరెస్ట్ చేసిన వారిలో 25 మంది యువతులు కూడా ఉన్నట్లు చెప్తున్నారు. సో వీళ్ళందరూ ఎవరెవరినైతే పోలీస్ స్టేషన్ ప్రస్తుతం అదుపులోకి తీసుకెళ్లారో వాళ్ళందరి బ్లడ్ శాంపిల్స్ యూరిన్ శాంపిల్స్ తీసుకున్న తర్వాత వాళ్ళందరికీ 41 CRPC
చేసి నోటీసులు ఇచ్చి పంపిస్తామని పోలీసులు చెప్తున్నారు. ఇక మరోవైపు ఇటు ఆ పార్టీ కూడా నిన్న నైట్ 10 o'clock స్టార్ట్ అయ్యి ఈరోజు ఎర్లీ మార్నింగ్ పోలీసులు వెళ్లే వరకు 3 o'clock వరకు కూడా కంటిన్యూ అవుతుంది. యాక్చువల్గా ఒకవైపు ఇటు లోక్సభ ఎలక్షన్స్ జరుగుతున్నాయి కాబట్టి దేశవ్యాప్తంగా ఇటు ఎలక్షన్ కోడ్ కూడా అమల్లో ఉంది. సో నైట్ టైం ఇట్లాంటి పార్టీస్ కానీ ఇట్లాంటివి ఏవి ఈవెంట్స్ ఉండకూడదు. సో అటు కోడ్ను ఉల్లంఘించడమే కాకుండా వీళ్ళు పార్టీ చేసుకోవడం, ఆ పార్టీలో ఇటు ఆ లిక్కర్తో పాటు డ్రగ్స్, ఇటు MDMA కొకైన్ కూడా యూజ్ చేయడం, ఇదంతా కూడా దీన్ని పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని ఇటు పోలీసులు చెప్తున్నారు. మరోవైపు నిన్న నైట్ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడికి వీళ్ళకు MDMA కొకైన్ దొరికిన తర్వాత అటు ఆ నార్కోటిక్ స్నిఫర్ డాగ్స్ను కూడా బెంగళూరు పోలీసులు ఇటు క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తీసుకొచ్చి అదంతా కూడా సెర్చ్ చేశాడు. సో అక్కడ ఉన్న అటు లిక్కర్ బాటిల్స్తో పాటు ఇటు డ్రగ్స్ను అన్ని కూడా ప్రస్తుతానికి పోలీసులు సీజ్ చేశారు. ఈ కేసుకు సంబంధించిన ఇన్వెస్టిగేషన్ అయితే ప్రస్తుతానికి కంటిన్యూ అవుతుంది. శ్రవంతి, బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ సమీపంలో రేవ్ పార్టీ జరిగింది. జిఆర్ ఫామ్ హౌస్ లో బర్త్డే పేరుతో పెద్ద ఎత్తున రేవ్ పార్టీ నిర్వహించారు. జిఆర్ ఫామ్ హౌస్ హైదరాబాద్ కు చెందిన గోపాల్ రెడ్డికి చెందిందిగా పోలీసులు విచారణలో తెలిపారు. రేవ్ పార్టీలో పోలీసులకు డ్రగ్స్, కొకైన్ దొరికాయి. ఈ రేవ్ పార్టీలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారే అధికంగా ఉన్నట్లు బెంగళూరు పోలీసులు గుర్తించారు. రేవ్ పార్టీలో తెలుగు సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఉన్నట్లు గుర్తించారు. రేవ్ పార్టీలో ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్ రెడ్డి పేరుతో పాస్ ఉన్న కారు కూడా గుర్తించారు పోలీసులు. ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చూస్తున్నారు. అయితే రేవ్ పార్టీలో దొరికిన సినీ ప్రముఖులు ఎవరన్న విషయంపై పోలీసులు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ನಮ್ಮವ್ರು ಮಾಡ್ಕೊಡ್ರಪ್ಪ, ನಮ್ಮವರು